పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ధ్యానాంశముగా ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము ధ్యానించుకుందాం. దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతట దేవుడు అతనితో, నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుణ్ణి ఇస్సాకును వెంటబెట్టుకుని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకు కొండను చూపుదను. దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి గతములో మనము ధ్యానించిన విధముగా శోధన అనేది మనము ధ్యానాంశముగా తీసుకుని ఉన్నాము. కాబట్టి శోధన అనేది మానవుని ఏ విధముగా మరి పట్టి పీడిస్తూ ఉందనేది లేఖనాలు మనకు చక్కగా తెలియజేసినాయి. యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి ఏ విధముగా శోధింపబడ్డాడో మనము ధ్యానాంశములో తెలుసుకుని ఉన్నాం. కాబట్టి శోధన అనంటే మరి ఇక్కడ వాక్యంలో మనము చూస్తే శరీరము వల్ల వచ్చేటువంటి శోధనను మనము ధ్యానించాం. అలాగే సాతాను వలన వచ్చేటువంటి శోధనను మనము ధ్యానించాం. ఇప్పుడు దేవుని వలన వచ్చేటువంటి శోధన, మూడవది దేవుని వలన వచ్చేటువంటి శోధన గురించి మనము కొద్దిసేపు ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క శోధనకి సాతాను యొక్క శోధనని మనము కనిపెట్టగలవారమై ఉండాలనేది మన ప్రధాన అంశం. ఎందుకనంటే దేవుని యొక్క శోధన ఎలా ఉంటుంది, మరి సాతాను యొక్క శోధన ఎలా ఉంటుంది? దేవుని యొక్క శోధన వలన మనకేమి లభిస్తూ ఉంది, సాతాను శోధన వలన మనకేమి లభిస్తూ ఉంది అని మనము పరిశీలన చేసినట్లయితే, మరి దేవుని యొక్క శోధన మరి అది ఒక పరీక్షలాగా ఉంటుంది, ఒక పరిశోధనలాగా ఉంటుంది. మరి శోధన ద్వారా, ఈ యొక్క దేవుని యొక్క శోధన ద్వారా నీకు ఒక అభివృద్ధి దొరుకుతూ ఉంది, నీకు ఒక ఆధిక్యత అనేది నీకు లభిస్తుంది, నీకు ఆశీర్వాదం అనేది లభిస్తూ ఉంది, లేదా ఒక దయ, ఒక కనికరం అనేది నీకు కలుగుతూ ఉంది. దేవుని యొక్క శోధన మనకి కలిగినప్పుడు, ఆ శోధన అనంతరము నీవు నీతిమంతుడవు, లేదా నువ్వు ఉత్తముడవు, నువ్వు నిర్దోషివి అని నిరూపించబడుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క శోధన అనేది మనల్ని హెచ్చించటానికి దేవుడు చేసేటువంటి పరీక్ష. అదే సాతాను శోధన ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదట సాతాను శోధన నిన్ను హెచ్చించినట్లుగా ఉండి ఒక్కసారిగా అది నిన్ను పడదోసేస్తుంది. సాతాను యొక్క శోధన నీకు అవమానాన్ని తీసుకొస్తూ ఉంది. సాతాను యొక్క శోధన నీ పేరుని పాడు చేసేస్తూ ఉంటుంది. సాతాను యొక్క శోధన నీ విశ్వాసాన్ని కోల్పోయేటట్టు చేస్తూ ఉంటుంది. సాతాను యొక్క శోధన నిన్ను కించపరిచేదిగా, నిన్ను తగ్గించేదిగా, లేదా నిన్ను మలినపరిచేదిగా ఉంటుంది. సాతాను యొక్క శోధన నిన్ను చివరికి నరకానికి పంపించేదిగా అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సాతాను యొక్క శోధన నిన్ను అగ్నిలో పడవేసేదిగా ఉంటూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా,
మరి దేవుని యొక్క శోధన ఎలా ఉంటుంది, సాతాను యొక్క శోధన ఎలా ఉంటుంది అనేది మనము కనిపెట్టగలవారమై ఉండాలనేది ప్రభు లేఖనాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి దావీదు గారు చెప్పినట్లుగా కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించినట్లయితే మరి చక్కని వాక్య భాగం కూడా రాయబడి ఉంచండి. దావీదు గారు అంటున్నారు, నిర్దోషి యొక్క ప్రార్థన ఎలా చేస్తున్నాడు చూడండి. ప్రభు, నీవు నన్ను నిశ్చితముగా పరిశీలింపుము, నా కోరికలను ఆలోచనలను పరీక్షించి చూడుము. ప్రియ సహోదరి సహోదరులారా, నిశ్చితముగా పరిశీలించుము అంటే ఒక నిర్దోషి ప్రార్థన చేస్తున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిశితముగా పరిశీలించయ్యా, నాలో ఏ దోషముందో, ఏ తప్పుందో, మరి సూక్ష్మమైనటువంటి మరి తప్పులున్నప్పటికీ కూడా వాటిని తీసివేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి మన మొట్టమొదటిగా మూలవాక్యంలో మనం చూసినట్లయితే అబ్రహాము గారి గురించి దేవుడు మరి అబ్రహామును శోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యములో మరి ఆదికాండము 22వ అధ్యాయంలో మనకి వ్రాయబడినట్లుగా ఆ వాక్యాన్ని ఒకసారి మనము పరిశీలన చూసినట్లయితే మరి 22వ అధ్యాయము 10వ వచనంలో చూడండి, చక్కని వాక్యాలు రాయబడి ఉన్నాయి. కుమారుడు ఇస్సాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెలపై ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకుని పోయాను. కాబట్టి ఇక్కడ దేవుడు అబ్రహాముకి పరీక్ష పెట్టాడు. మొదటి వచనాలు చూసినట్లయితే ఒకే ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా ఇమ్మని దేవుడు కోరాడు. అయితే ఇస్సాకు అబ్రహాముకి ఎలా కలిగాడు? దేవుని యొక్క వరపుత్రుడే. మరి చాలా కాలం పాటు మరి సంతానం లేక గొడ్రాలుగా ఉన్నటువంటి తన యొక్క మరి భార్య అయినటువంటి శారాను బట్టి దేవుడు ఆమెను దీవించి ఆశీర్వదించి వాగ్దాన పుత్రుని వారికి దయచేశాడు. ఆయన ఇస్సాకు అని మనం అంటూ ఉన్నాం. కాబట్టి ఇలా వృద్ధాప్యములో పుట్టినటువంటి మరి ఏకైక కుమారుడైనటువంటి నీ యొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇమ్మని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క శోధన. అబ్రహాముకి దేవుని యొక్క శోధన అంటే దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. అబ్రహాము ఎంతవరకు విశ్వాసములో ఉన్నాడు అనేది మరి దేవుడు పరీక్ష పెడుతున్నట్టు ఇక్కడ మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క ఉద్దేశము మరి యొక్క నరబలి కావాలని, తన కుమారుణ్ణి బలి అర్పించాలనేది కాదు, కానీ తన కుమారుని కన్నా మరి నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడా, లేదా నాకన్నా తన యొక్క కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడా, నా మాటకు విధేయుడుగా ఉంటాడా, నా మాటకు విధేయుడుగా ఉండడా అని దేవుడు పరిశోధించేటువంటి నిమిత్తమై ఒక పరీక్ష పెట్టాడు ఆయనకి. దేవుని యొక్క శోధనది. దేవుని చేత శోధింపబడుతూ ఉన్నాడు అబ్రహాం. ఇప్పుడు పరీక్ష పెట్టాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వృద్ధాప్యమందు పుట్టినటువంటి యొక్క ఇస్సాకును అబ్రహాము ఎంతోగానో ప్రేమించి ఉండవచ్చు. మరి లేక పిల్లలు పుట్టినప్పుడు మరి పక్క వాళ్ళు ఎవరన్నా ఏదనంటే ఊరుకుంటారా? ఊరుకోరు. ఆ పిల్లవాడిని చూసుకునే వాళ్ళు ఎంతో మురిసిపోతూ ఉంటారు. అతనికి ఏ విధమైనటువంటి హాని జరగకుండా కాపాడుతూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. అలాగే అబ్రహాము కూడా మరి లేక పుట్టినటువంటి బిడ్డ కాబట్టి ఎంతగానో ప్రేమించి ఉండవచ్చు. మరి ఇంతగా ప్రేమించినటువంటి యొక్క కుమారుని మరి దేవుడు అడిగిన విధముగా మరి దహన బలిగా సమర్పింపుము అని అడుగుతున్నాడు. మరి అది ఎంతవరకు న్యాయము అని మనం ఆలోచన చేస్తే అబ్రహాముకు కూడా మరి ఇదే రకమైన ఆలోచన వచ్చి ఉంటుంది. లేక నాకు బిడ్డను పిచ్చాడు, మళ్ళీ అడుగుతున్నాడు ఏంటి, నా వల్ల కాదయ్యా, నేను చేయలేను, నా యొక్క బిడ్డ నాకెంతో ఇష్టము అని అంటాడా? లేక నా బిడ్డ కన్నా
మరి నీవే ఎక్కువ, నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నానని దేవుని వైపు మరి ఉంటాడా అనేది దేవుడు మరి యొక్క పరీక్ష ద్వారా మరి అబ్రహామును శోధిస్తూ ఉన్నాడు. అలాగే మనల్ని కూడా దేవుడు, నువ్వు ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు దేవుడు కూడా నీకు అనేకమైనటువంటి శోధనలు పంపిస్తూ ఉంటాడు. చూడండి, మరి లేఖనాల్లో మనం చూసినట్లయితే మరి యొక్క అబ్రహాము యొక్క హృదయములో మరి ఆ సమయంలో గొప్ప పోరాటం జరిగి ఉంటది. ఏం చేయాలి ఇప్పుడు? ఇటు దేవుని వైపు ఉండాలా, లేదా లేక పుట్టిన నా బిడ్డ వైపు ఉండాలా? ఈ రెండిటి మధ్య అబ్రహాము యొక్క హృదయం నలిగిపోతూ ఉంది. పోరాటం జరుగుతూ ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది. అయితే అబ్రహాముకి ఇది మొదటి శోధనేమీ కాదు. అబ్రహాము మొదటి నుంచి కూడా దేవుని చేత శోధింపబడుతూ ఉన్నాడు. ప్రారంభంలోనే అబ్రహాముని ఏం చేశాడంటే క్రమక్రమముగా శోధిస్తా వచ్చాడు. ఆయన మొదట ఏం శోధించాడు? అబ్రహామా, నీ యొక్క తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను విడిచి నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు అని చెప్పాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఇతడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఇంతటి విశ్వాసము కలిగిన అబ్రహాము ఒక పరీక్ష పెడదాం. ఈ పరీక్షలో అబ్రహాము నెగ్గుతాడా అనేది దేవుని యొక్క ఆలోచన ఉండొచ్చు. అందుకనే నీ సమస్తాన్ని కూడా విడిచిపెట్టి నేను చూపించేటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళమన్నప్పుడు, అయ్యా నేను వెళ్ళలేను, నేను ఇక్కడ స్థిరపడిపోయాను, ఒక ఇల్లు కట్టుకున్నాను, లేదా ఒక స్థలం ఏర్పాటు చేసుకున్నాను, ఇదిగో ఇక్కడ నేను మరి అలవాటు పడిపోయి ఉన్నాను, నేను వెళ్ళను అంటాడా? లేక దేవుని యొక్క మాటకు లోబడతాడా అని చెప్పి దేవుడు ఇక్కడ శోధిస్తున్నట్లు మనకి లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇది అబ్రహాముకి మొదటి శోధన. అక్కడి నుంచే ప్రారంభమైంది. తర్వాత మళ్ళీ ఇంకొక శోధన వచ్చింది. ఇదిగో మరి ఆ యొక్క నీళ్లు పారేటువంటి ఆ యొక్క దేశం వైపు లోతునకు కట్టబెట్టాడు. ఎండిపోయినట్టు ఎడారి ప్రాంతం, మెట్ట ప్రాంతం అంతా కూడా మరి అబ్రహాముకి కట్టిపెట్టాడు. అటు చూపించాడు అబ్రహాముకి దారి. కాబట్టి ఇది కూడా అబ్రహాముకి ఒక శోధనే. ఇంకా చూసినట్లయితే మరి అబ్రహాముకి సంతానం లేకపోవటం వలన దాసి అయినటువంటి హాగరును వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆయనకు ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. ఆ సమయంలో మరి ఆ యొక్క షారా హాగర్ మధ్య మరి విభేదాలు రావటం వలన మరి హాగరుని మరి తన యొక్క కుమారుణ్ణి ఇంటి నుంచి గెంటివేయబడుట, ఇంటి నుండి వెళ్ళగొట్టేటువంటి శోధన. అబ్రహాముకి అది శోధన. ఇదిగో మరి హాగరు భార్యగా ఉండి మరి ఆయన ఆగరికి ఒక బిడ్డ పుట్టిన తరువాత ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టేటువంటి ఇది కూడా ఒక శోధనే. మరి అబ్రహాము మరి యొక్క శోధనను జయించగలిగినటువంటి వాడిగా ఉంటాడా లేదా అని ఇక్కడ పరీక్ష జరుగుతూ ఉంది. వీటన్నిటికంటే మరి ఇంకా గొప్ప శోధన అబ్రహాం గారి యొక్క జీవితంలో వచ్చింది. ఏంటంటే, నీ కుమారుని బలిగా, దహన బలిగా సమర్పింపుము అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇది మరి గొప్ప శోధనని మనం ఇక్కడ మరి వర్ణించుకుంటూ ఉన్నాం. అయినా సరే అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడని మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము ఏ విధముగా కూడా భయపడలేదు, ఏ విధముగా కూడా తొట్టిల్లలేదు. ఇదిగో దేవుని యొక్క చిత్తానికి లోబడిపోయాడు. కారణం, విశ్వాసము మిక్కిలి బలమైనది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని ఇచ్చినటువంటి దేవుడు, పలికినటువంటి దేవుడు. ఇదిగో అబ్రహాములో కూడా బలమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు ఇక్కడ మరి స్థిరపరిచాడని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడు చూడండి. అక్కడ నీ కుమారుని ఏమన్నాడు? 2వ వచనంలో, అంతటా అతనితో నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఇస్సాకును వెంట పెట్టుకుని మోరియో ప్రదేశమునకు వెళ్ళుము. నువ్వు ప్రేమించేటువంటి, అది కూడా ఎలాంటి ప్రేమ అంట? గాఢముగా ప్రేమించేటువంటి కుమారుని అడుగుతూ ఉన్నాడు. నాకు సమర్పించంటున్నాడు. చూసారా, మరి దేవుని యొక్క సమర్పణ అనేది మరి
అబ్రహాముకి ఒక పరిశోధన, ఒక పరీక్ష అయి ఉన్నదని ఇక్కడ వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమున. అబ్రాహము నడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహము నడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నీ చెదవా, నీ బిడ్డల సేవకు నీ చెదవా, నీవి చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమున. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ అబ్రహాము ఏ విధమైనటువంటి సంశయం అనేది లేకుండా మరి దేవునికి అడిగిన విధముగా బలి అర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడని మరి ఈ యొక్క 22 అధ్యాయములో మనకి తెలియజేస్తున్నాడు. మరి అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి పరుండబెట్టి బలిగా అర్పించటానికి కత్తిని పట్టుకొనగా పరలోకము నుండి ఒక స్వరము వినపడెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, అక్కడ 10వ వచనం నుంచి మరి 14 వచనాల వరకు మనం చదివినట్లయితే ఇదిగో ఇక్కడ చక్కని వాక్యం రాయబడి ఉంది. ఎప్పుడైతే తన యొక్క విశ్వాసము చొప్పున తన కుమారుని బలిగా అర్పించడానికి తన యొక్క నిర్ణయం తీసుకొని దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని యొక్క మాట ప్రకారము ఇదిగో ఆ యొక్క మోరియో పర్వతమునకు బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు తన కుమారుని వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు. మరి ఈ యొక్క అంశమంతా కూడా ఈ అధ్యాయంలో చక్కగా రాయబడింది. 10వ వచనం చూడండి. 10వ వచనం చూస్తున్నట్లయితే, కుమారుడి సాకును బంధించి బలివేదిక మీద పేర్చి కట్టెలు పైన ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి తన ప్రేమించినటువంటి కుమారుని బలిగా అర్పించటానికి యొక్క అబ్రహాము సిద్ధపడ్డాడని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే తర్వాత ఏం జరిగింది? 11వ వచనంలో, కానీ ఆకాశము నుండి దేవదూత అబ్రహాము అబ్రహాము అని పిలిచాను. అబ్రహాము చిత్తము ప్రభు అని దేవుని యొక్క చిత్తానికి లోబడినట్టు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. వెంటనే దేవదూత, చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. దేవుని యొక్క పరీక్షలో నెగ్గాడు. ఇక్కడ చూసారా, నీ కుమారుణ్ణి బలి అర్పించటానికి నువ్వు సిద్ధపడ్డావు. ఏమాత్రము నువ్వు కూడా వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకుంటుని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు చూడండి, అబ్రహామును అంటున్నాడు, దేవుడంటే భయము కలిగినటువంటి వాడవు, నువ్వు భక్తి కలిగినటువంటి వాడవు. మరి ఈ సమయంలో మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడంటే భయం ఉందా? దేవుడంటే భక్తి ఉందా? మరి దైవభీతి కలవాడని దేవుడే అబ్రహాముని ప్రశంసిస్తున్నటువంటి సమయంలో మనము కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు కూడా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మరి ఉపవాసాలు ఉంటున్నావు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నావు, మరి దేవాలయానికి వస్తూ ఉన్నావు, మరి దివ్య పూజలో పాల్గొనమంటున్నావు, అనేకమైన దైవ కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావు. మరి దేవుని యొక్క అప్పుడు దేవునికి నువ్వు దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అలాంటప్పుడు దేవుడు నీకు ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడు. చూసారా, మరి ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడు, పరీక్షిస్తున్నాడు నిన్ను. దేవుని చేత నువ్వు శోధింపబడతావు. కాబట్టి అప్పుడు నీవు నీ విశ్వాసాన్ని కోల్పోకుండా అబ్రహాములాగా స్థిరమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ మనకి అబ్రహాము గారు తెలియజేస్తున్నాడు. చూడండి, 13వ వచనం చూద్దాం. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను, అతని దగ్గర పొదలలో కొమ్మలలో చిక్కుని పొటేలు కనబడెను. అతడు వెళ్ళి పొటేలును తీసుకుని వచ్చెను, కుమారునికి బదులుగా దానిని దహన బలిగా అర్పించెను. 14వ వచనం, అబ్రహాము ప్రదేశములకు దేవుడు సమకూర్చును అని పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చును అని లోకోక్తి వాడుకలో ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మరి బలి అర్పించేటువంటి సమయంలో దేవుడు మరి ఒక స్వరము చేత మాట్లాడాడు. అబ్రహామా అని చెప్పి ఒక స్వరం అనేది అక్కడ వినిపించిందని ఇక్కడ వాక్యాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు కూడా నీకు పరీక్షలో పెట్టినప్పుడు ఆ పరీక్షలోని విశ్వాసాన్ని కోల్పోకుండా నువ్వు ప్రభు చిత్తానికి లోబడి నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలో కూడా ఒక అద్భుతం జరుగుతుంది, ఒక ఆధిక్యత వస్తుంది, ఒక ఆశీర్వాదం వస్తుంది. మరి దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడవు, యథార్థవంతుడవు, లేదా మరి దైవభీతి కలవాడు అని అబ్రహాముని ప్రశంసిన విధముగా నన్ను కూడా ప్రశంసించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. చూడండి, శోధన తర్వాత గొప్ప ఆశీర్వాదం వచ్చేసింది, మంచి ఆధిక్యత వచ్చేసింది. ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఆ యొక్క మరి పొదల్లో కనపడేటువంటి ఆ పొటేలను తీసుకుని బలి కట్టెల మీద ఉన్నటువంటి తన కుమారుని మరి గబగబా తీసుకుని హత్తుకొని ప్రేమించి ముద్దాడినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూసారా, దేవుడు ఏ విధంగా అబ్రహామును పరీక్షించాడో అలాగే నిజ జీవితంలో మరి రోజువారీ జీవితంలో నిన్ను కూడా దేవుడు పరీక్షిస్తున్నాడేమో. అది నువ్వు కనిపెట్టగలుగుతూ ఉన్నావా? ఇది దేవుని యొక్క మరి విశ్వాసము నిమిత్తమై దేవుడు పెట్టేటువంటి పరీక్ష అని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. యోబు గారిని మనం చూసుకున్నట్లయితే మరి యోబు గారికి కూడా దేవుడు ఇక్కడ పరీక్ష పెట్టినట్టు వాక్యం మనకి వ్రాయబడి ఉంది. చూడండి, యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆయనను నా కార్యములన్నీ ఆయనకు తెలియను, ఆయన నన్ను పరీక్షించునుచు నేను నిర్దోషినని తెలియను. చూసారా, అబ్రహాము యోబు గారి జీవితంలో మనం చూసినట్లయితే ఇక్కడ యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఆయన మాటలను బట్టి మనము ఆయన ఎంత విశ్వాసము కలిగిన వ్యక్తో మనకు ఆయనను నా కార్యములన్నీ ఆయనకు తెలుసును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అబ్రహాం అంటూ ఉన్నాడు, యోబు గారు అంటూ ఉన్నాడు, మరి యోబు గారు లాగా మన కార్యములు కూడా అన్ని దేవునికి తెలిసై ఉన్నాయి. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నావు, నీ నడవడిక ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, సమస్తము కూడా నువ్వు చేసే ప్రతి కార్యము కూడా ఆయనకు తెలిసై ఉన్నది. యోబు గారి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు, చూడండి, నా కార్యములన్నీ కూడా ఆయనకు తెలుసు, ఆయన నన్ను పరీక్షించనుచో నేను నిర్దోషినని ఆయనకు తెలియను. పెట్టని, నన్ను శోధించని, నాకు పరీక్ష పెట్టని, ఆ పరీక్షలో నేను నెగ్గుతాను, నేను నిర్దోషినని ఆయనకు తెలుసు అనే విశ్వాసాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. చూడండి, వాక్యంలో మనం చూసినట్లయితే మరి 11వ వచనం చూసినట్లయితే, నేను ప్రభువు నిర్ణయించే మార్గము నేను నడిచితిని, కుడి ఎడమలకు బెత్తెడైనను జరగనైతిని. ఎంత గొప్ప వాక్యం అండి. ఈ మాటలో మరి ఉన్న అర్థాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యోబు గారు మరి ఎంత స్థిరమైనటువంటి విశ్వాసాన్ని ఇక్కడ కనపరుస్తున్నాడో చూడండి. ఏమంటాడు? ప్రభువు నిర్ణయించినటువంటి మార్గములోనే నేను నడిచితిని. స్వయంగా ఆయనే ప్రకటిస్తూ ఉన్నాడు. నాకు తెలిసి నేనేమీ కూడా మరి తప్పు చేయలేదు, నాలో ఏమీ దోషం లేదు అని యోబు గారు ఘంటాపదంగా ఇక్కడ మనకి తెలియజేస్తున్నా. నేను ఆయన ఇచ్చినటువంటి మార్గంలోనే తప్ప కుడి ఎడమలకు బెత్తెడైనను జరగలేదు. ఎంత విశ్వాసం కలిగిన మాట అండి ఇది. మరి ధైర్యముగా మనం ఆ విధముగా ప్రకటించగలమా? ప్రకటించలేం. వాక్యంలో చూసినట్లయితే 12వ వచనం, ఆయన ఆజ్ఞలల్లా పాటించితిని, ఆయన చిత్తము అనుసరించి నేను జీవించాను. కాబట్టి ఆయన పరీక్ష పెట్టినా సరే నేను నిర్దోషినని ఆయనకు తెలుసు. దేవుని యొక్క శోధన అంటే పరిశోధన, దేవుని యొక్క శోధన అంటే పరీక్ష, నీ విశ్వాసానికి పరీక్ష. అలాగే చూసినట్లయితే మరి 14వ వచనం చూడండి, కావున ఆయన నాకు చేయగోరిన కార్యమును చేసి తీరును, ఆయన ఇతర నిర్ణయము వలె ఇది జరిగిపోను. అందుచే నేనాయన సమక్షమున భీతితో కంపించుచున్నాను. ఈ సంగతిని తలంచుకొన్న కొలది నాకు భయం ఎక్కువగుచున్నది.
ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు మరి యోబు గారి జీవితం ద్వారా మనల్ని ఒకసారి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి నన్ను ఆయన పరీక్ష పెట్టుకున్నప్పటికీ కూడా నేను నిర్దోషినే అని చెప్పి యొక్క యోబు గారు మనకు విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే 42వ అధ్యాయంలో చూసినట్లయితే 10వ వచనంలో కూడా చక్కని మాట వ్రాయబడింది చూడండి. యోబు తన 3 మిత్రుల కొరకు ప్రార్థన చేసిన పిదప ప్రభువు అతనిని మరలా సంపన్నుని చేసెను. పూర్వము కంటే రెట్టింపుగా సిరి సంపదలను ఆయన దయచేసెను. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి అనేక విధాలుగా శోధింపబడిన తరువాత ఆయన తిరిగి మళ్ళీ మంచి సిరి సంపదలతో ఆయన తొలతూగాడు. దేవుని యొక్క ఆధిక్యత, దేవుని యొక్క ఆశీర్వాదం బహుగా లభించిందని మరి 17 వచనాల వరకు కూడా చక్కగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఒక మరి సైతాన్ అనేది ప్రభువు దగ్గరికి వచ్చింది. ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు అన్నప్పుడు ఆ సైతాన్ అంటుంది, నేను ఇప్పుడే భూలోకం అంతటి కూడా తిరిగి వచ్చానంటాడు. మరి భూలోకం అంతా తిరిగినప్పుడు నా భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కలిసావా? యోబు అనేటువంటి భక్తుడు. కలిసా. యోబు నీకు భక్తుడిగా ఎందుకు మారాడో నాకు తెలుసు. ఎందుకు మారాడంటే ఆయన యొక్క కుటుంబము చుట్టూ అనేక కుటుంబాన్ని నువ్వు అనేక విధాలుగా ఆశీర్వదించావు, బహుగా ఫలించావు. ఆయన గొర్రెలను, మేకలను, మరి ఆ యొక్క సమస్తమైనటువంటి సంపదల నుండి కూడా నువ్వు కాచి కాపాడావు. ఆ గృహము చుట్టూ నువ్వు కంచె వేశావు. కాబట్టి అందుకే నీకైనా భక్తుడయ్యాడు. ఒకసారి తన చుట్టూ ఉన్న కంచెను నువ్వు తీసివేయి, నీకు భక్తుడిగా ఉంటాడో లేదో నీకే తెలుస్తుంది అన్నప్పుడు అబ్రహాముకి, యోబు గారికి దేవుడు పరీక్ష పెట్టాడు. సైతాన్ అంటున్నాడు, ఇదిగో యోబు చుట్టూ ఉన్నటువంటి ఆ కంచెనంతా కూడా నేను తీసివేస్తా, ఆ యొక్క సంపదల చుట్టూ పెట్టిన కంచెనంతా కూడా నేను తీసివేస్తా. యోబు ప్రాణములు తప్ప సమస్త అధికారాన్ని నీకు ఇచ్చాను, ఇది శోధించమని చెప్పి దేవుడే మరి సాతాను చేత శోధింప చెప్పేసేసాడు. ఇది దేవుడు పెట్టినటువంటి పరీక్ష. అదే మరి దేవుని వలన వచ్చేటువంటి శోధన. పరీక్ష చేశాడు. అయినప్పటికీ కూడా ఈ యొక్క యోబు అంటున్నాడు, ఆయన మార్గములోనే నేను నడిచితిని, కుడి ఎడమలకైనను ఒక బెత్తుడైనను నేను జరిగి ఉండలేదు. కాబట్టి ఇంకా అతనికి భయం లేదు, నిండైనటువంటి విశ్వాసంలో ఉన్నాడు. సైతాన్ వచ్చి పరీక్ష పెట్టింది. ఏం పెట్టింది? ఇదిగో మరి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చి మరి ఆ యొక్క యోబు గారిని మరి అనేక విధాలుగా శోధించింది. ఎలా శోధించింది? తన బిడ్డలు చనిపోయారు, తన కుటుంబ సభ్యులు చనిపోయారు, మరి గొర్రెల మందలు చనిపోయినాయి, ఆవుల మందలు చనిపోయినాయి, తనకున్న సమస్తం పోయినాయి. చివరికి ఆ యొక్క యోబు శరీరం కూడా పుండ్లు వచ్చేసి మరి రసిలి కారిపోతూ చిల్లపెంకితో మరి అలా తన యొక్క కురుపులను గోక్కుంటూ ఉన్నాడు. అలాంటి స్థితిలో మరి భార్యలోనికి ప్రవేశించి సైతాను భార్యతో అతన్ని శోధింపచేసింది. ఎందుకయ్యా నువ్వింకా దేవుడు 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 అని నువ్వింకా దేవుణ్ణి కొలుస్తూ ఉన్నావు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు, దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎందుకయ్యా నీ సమస్తాన్ని పోగొట్టాడయ్యా, సమస్తాన్ని పోగొట్టేశాడు నీ దేవుడు. చివరికి నీ పరిస్థితి కూడా మరి చాలా మరి హీనమైనటువంటి స్థితిలోనికి నువ్వు దిగజారిపోయావు. కాబట్టి ఇంకా ఎందుకయ్యా మరణమని కోరుకయ్యా అని చెప్పి భార్యను శోధించడం. సాతాను నువ్వు పో అవతలకి అని యోబు గారు కూడా మరి సాతాను క్రియలను కనిపెట్టినటువంటి యొక్క నిండైనటువంటి మరి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఆ యొక్క పరీక్ష అనంతరము వాక్యంలో మనం చూసినట్లుగా మరి అనేక విధాలుగా దేవుడు మరి అబ్రహాముని, యోబు గారిని ఆశీర్వదించినట్లు లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభువు ఎప్పుడూ కూడా, దేవుడు ఎప్పుడూ కూడా పాపులను శోధింపడు, నీతిమంతులను మాత్రమే ఆయన పరిశోధన చేస్తాడు. చూడండి, కీర్తనాకారులు వ్రాయబడి ఉంది. కీర్తనాకారుడు రాసినటువంటి యొక్క లేఖనాలు మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ కీర్తనలు రాసినటువంటి గ్రంథంలో
11వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి అక్కడ, ప్రభువు మంచివారిని చెడ్డవారిని కూడా పరీక్షించి చూచుచు హింసకు ఒడిగట్టు వారిని అతడు అసహించుకొనును. చూసారా, హింసను జరిగించు వారిని, హింసను ప్రోత్సహించేవారిని, హింసను ఒడిగట్టు వారిని అతడు అసహించుకొనును. అయితే మంచివారు ఉన్నారు కదా, ఈ మంచివారు అంటే ఎవరు? నీతిమంతులు. మంచివారిని ఆయన మరి పరిశోధిస్తాడని లేఖనాలు తెలిపి, వారికే దేవుని యొక్క శోధన వస్తుందంట. యాకోబు గారు రాసిన లేఖలో కూడా చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, యాకోబు గారు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలన పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానమరుచినటువంటి బహుమానము. ఏ వ్యక్తి అయినా అట్టి పరీక్ష శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలుకరాదు. ఎలయన ఏ దుష్టశక్తి చేత దేవుడు శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. ఈ లేఖనాలు చక్కగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మరి యాకోబు గారు రాసిన 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, శోధనకు గురి అయినప్పటికీ కూడా నువ్వు విశ్వాసాన్ని కోల్పోని వ్యక్తి ధన్యుడంట. చూసారా, అనేకమైన శోధనలు వస్తాయి మనకి, అనేకమైన శోధనలు అయినా సరే నువ్వేం కాదు, విశ్వాసాన్ని కోల్పోలేవు. యోబు గారి కన్నా శోధనలు ఎక్కువ వస్తాయి మనకి. యోబు గారికి ఎన్ని శోధనలమ్మా, ఎన్ని శోధనలు. మరి ఆ శోధనలన్నింటినీ కూడా జయించాడు. ఇదిగో ధన్యుడు అని చెప్పేసి వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యాలు మనం ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మరి పరిశోధన చేస్తున్నాడు. చూడండి, 1వ పేతురు గారికి రాసినటువంటి లేఖ చూడండి. పేతురు గారికి రాసినటువంటి మొదటి అధ్యాయములో 3వ అధ్యాయములో పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ లేఖనాలు మనకు చక్కగా తెలియజేయబడుతున్నాయి. యథార్థవంతులను పరిశుద్ధులను శోధించున్నటువంటి ప్రభువు వారిని పొటము వేసి మేలిమ బంగారముగా చేయుచున్నాడనే లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ యొక్క 4వ వచనం ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు 3వ అధ్యాయములో 4వ వచనంలో మరి వ్రాయబడినట్లుగా మన వాక్యంలో చూస్తే, ఇక్కడ నీతిమంతులను, యథార్థవంతులను, మరి పరిశుద్ధులను శోధించుచున్నటువంటి ప్రభువు వారిని పొటము వేసి మేలిమ బంగారముగా చేస్తూ ఉన్నాడు. చూడండి, మరి లోకానుసారముగా మనం ఏం చేస్తామంటే, ఖరీదైనటువంటి వస్తువులు కొనినప్పుడు పరీక్ష చేస్తాం, బంగారం కొంటాకి వెళ్తాం. ఇది నిజమైన బంగారమా కాదా, ఇది నిజమైన బంగారమా కాదా అని మనము దానిని పరిశీలించి మరీ చూస్తాం. అలాగే మరి బట్టలు, కొన్ని విషయాలు మనం ధ్యానించినట్లయితే మనకి అమూల్యమైనటువంటి విషయాలను మాత్రమే మనం ఏం చేస్తాం, అమూల్యమైన అంటే విలువైనటువంటి ఆ వస్తువులు కొనేటప్పుడు దాన్ని ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసుకుని మనము కొంటాం. అలాగే రాళ్ళు, రప్పలు, మట్టి ఇలాంటివి అనుకోండి, వాటిని పరిశోధిస్తామా? పరిశోధించాం. కానీ ఇది విలువైనది అని మనం అనుకున్నప్పుడు దానిని జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. ఎందుకంటే అమూల్యమైనటువంటి వాటికి మాత్రమే పరిశోధన, అమూల్యమైనటువంటి వాటికి మాత్రమే
పరీక్ష ఉంటుంది. చూడండి, మరి ఈరోజు విద్యార్థులు మనం చూసినట్లయితే మరి ఇంజినీరింగ్‌కి వెళ్ళేటువంటి వారు గానీ, లేదా మెడికల్ సైడ్ వెళ్ళేటువంటి వారు గానీ, మరి ఐఐటీ ఫౌండేషన్స్ అని, మరి ఉన్నతమైనటువంటి యొక్క విద్యకు ప్రాధాన్యతనిచ్చి మరి ఆ విద్యార్థుల ఆ కళాశాలలో మరి ఆ కోర్సుల్లో మనం ప్రవేశించాలంటే వారికేం పెడతారు? పరీక్షలు పెడతారు. ఎంతోమంది రాస్తారు ఆ పరీక్షల్లో. కానీ ఆ విలువైనటువంటి కోర్సులోనికి ప్రవేశించాలని పరీక్ష రాస్తారు. ఆ పరీక్ష ఎవరైతే పాస్ అవుతారో వారు మాత్రమే అందులోనికి ప్రవేశిస్తారు. అప్పుడు వారికి హలోకమైనటువంటి ఆ యొక్క మరి అభివృద్ధి అనేది, లోకానుసారమైనటువంటి మరి అభివృద్ధి అనేది వారిలో జరుగుతూ ఉంది. అలాగనే ప్రభువు చెప్తున్నాడు, ఆత్మీయపరముగా మనం చూసినట్లయితే అమూల్యమైనటువంటి వాటికి మాత్రమే దేవుడు పరీక్ష పెడతాడు. విలువైనటువంటి వాటికి మాత్రమే పరీక్ష పెడతాడు. అంటే ఇక్కడ అమూల్యమైనది ఏది అంటే దేవుని దృష్టిలో పరిశుద్ధులు, యథార్థముగా జీవించేటువంటి వారు, నీతిమంతులు, విశ్వాసులు. కాబట్టి ఇదిగో దేవుని ఎడల మరి నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి భక్తులు, వినయము విధేయత కలిగి దేవునికి లోబడి జీవించేటువంటి బిడ్డలకే దేవుడు పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టి వారిని మరలా శుద్ధి చేస్తాడు. బంగారముని శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? నిప్పులలో దాన్ని కాల్చి దాన్ని శుద్ధమైన బంగారం అప్పుడు బయటికి వస్తూ ఉంది. అలాగే ఈరోజు మరి దేవుని ద్వారా మరి శోధింపబడుతుండడం అనేది మనము కొద్దిసేపు మనం ధ్యానించుకున్నాం. దేవుని వలన కూడా మన జీవితంలోనికి శోధనలు వస్తాయి. ఇదిగో యోబు గారిని మనం చూసుకున్నాం, అబ్రహాం గారిని మనం చూసుకున్నాం. మరి వీరిద్దరూ కూడా మరి దేవుని చేత శోధింపబడి మరి పుటములో కాల్చబడినటువంటి శుద్ధి చేయబడినటువంటి బంగారంలాగా వారిద్దరూ కూడా మరి దేవునికి అమూల్యమైనటువంటి వారు. చూసారా, వారి పరీక్షలు పెట్టాడు, ఆ పరీక్షలు ఇద్దరు కూడా నెగ్గారు. అలాగే మన నిజ జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, ఈ శోధన నాకేంటి ఎలా వచ్చింది, నేను అన్నీ బాగానే చేస్తున్నాను కదా, మరి అన్ని రకాల దైవ కార్యాలు పాల్గొంటున్నాను కదా అనుకోవచ్చు. ఇదేంటి, నేను దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నాను, మరి ఈ సమయంలో నాకు ఈ శోధన వచ్చిందేంటి అని నువ్వు ఆలోచన సందేహం కలిగినట్లయితే ఇదిగో అబ్రహాము గారికి వచ్చింది. కానీ ఆయన ఏమాత్రము సంకోచించలేదు. అలాగే యోబు గారికి వచ్చింది, ఏమాత్రము కూడా ఆయన సంకోచించలేదు. అలాంటి దేవుని యొక్క పరీక్షల్లో నువ్వు నెగ్గి మరి దేవునికి అమూల్యమైనటువంటి వాడిగా మరి దేవుని యొక్క ఆధిక్యతను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని ప్రత్యేకంగా మరి బిడ్డలందరి కోసము ప్రార్థన చేద్దాం. మరి ఈ యొక్క ధ్యానాంశాన్ని ఆలకించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మరి దేవుడు బహుగా ఆశీర్వదించాలని, ఈ వాక్యమైనటువంటి బిడ్డలు తన యొక్క జీవితంలో జరిగేటువంటి శోధనల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఇదిగో దేవుడు నాకు ఈ విధంగా పరీక్ష పెట్టాడా, అయితే ఈ పరీక్షలో నేను నెగ్గుతాను అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రభువును ప్రార్థించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ, మిమ్మలను, మీ కుటుంబాలని, మీ బిడ్డలను, మీ పశుపక్షాదులను, సమస్తమైనటువంటి వాటిని దేవుడు బహుగా ఆశీర్వదించాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.